అందరికీ నమస్కారం. ముఖ్యంగా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు చేసిన ఒక ఆలోచన అంటే దేవుళ్ళకి ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళకి నెలకు 10,000 ఇవ్వడం అనేది చాలా చాలా మంచి ఆలోచన. నచ్చింది. కానీ మీరు చేసినది మంచి పనే. కానీ ఇక్కడైతే అంత జరగదనమాట. డబ్బులు తింటారు గానీ పూజలు చేసేవాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఊర్లో అమ్మవారికి పొలం ఉందనమాట. ఒక 8 ఎకరాలు ఎంతో ఉంది లక్ష్మీమాతకి. అది కౌలుకిస్తేనే 1,00,000, 1,50,000 అట్లా వస్తుందనమాట. ఆ 1,50,000 ఆమె తీసుకుంటుంది. కానీ తీసుకున్నందుకు బాధ లేదానా? మనం సేవ చేయాలి గదా! మన దేవాలయాలు మనమే కాపాడుకోవాలి. మన దేవుళ్ళకి మనమే బాధ్యత. ఎందుకంటే మనం కట్టించుకున్నాం కాబట్టి మనదే బాధ్యత. అలాంటిది లేదనమాట. ప్రతి శుక్రవారం, మంగళవారము ఆ ఇంటి ముందర ముగ్గులే అంటే కల్లాపి చల్లుకుంటుంది, ముగ్గేసుకుంటుంది. కానీ దేవుని గుడి ముందర మాత్రం ఎయ్యదు. అది ప్రశ్నిస్తుంటే ఆమె మాకు గొడవకొస్తుందనమాట. మామూలుగా అయితే మేము ప్రశ్నించక ముందు కూడా 10 ఇయర్స్‌గా గుడికెళ్తున్నాము. గుడికెళ్ళిన ప్రతిసారి ఆమె మమ్మల్ని తిట్టేదనమాట. పని పాట లేక వస్తున్నారు. ఆహ్, తొందరగా వచ్చేసారు చూడు. 5 కల్లా వచ్చేసారు. ఎప్పుడొస్తుంటారు? ఈళ్ళకేం పని లేదేమో! అట్లా అనడం స్టార్ట్ చేసిందనమాట. ఆమె ఆమె ఎందుకు మమ్మల్ని తిడుతుంది? ఎందుకు మమ్మల్ని అరుస్తుందో మాకర్థం కాలేదు. మేమేంటంటే దేవుని కోసం పోయాం. మన గుడి కోసం మనం పోతున్నాం. ఆమెతో గొడవ వద్దు అని చెప్పేసి నేను మా చెల్లెలు మాట్లాడుకొని ఆమెతోటి ఎప్పుడు గొడవ పడలేదు. ఆమైతే 10 ఇయర్స్ నుంచి మమ్మల్ని టార్గెట్ చేస్తూనే ఉంది. మమ్మల్ని గుడికి రాకుండా స్టాప్ చేయాలని చెప్పేసి. కొంతమంది అనేవాళ్ళనమాట. ఏంటమ్మా వామె తింటుంది కదా! వామె చెయ్యాలి. మీరెందుకు చేస్తున్నారని. మాకు దాంతో సంబంధం లేదు. మేము ఎన్నాళ్ళు కొన్ని రోజులే కదా ఉండేది. దేవుని సేవ చేసుకోవాలనేది మా ఉద్దేశ్యం అనమాట. హ్మ్. అట్లా. ఆ టైంలో ఏమైందంటే, ఈరోజు మా ఊరికైతే కలెక్టర్ వచ్చిందనమాట. కలెక్టర్ వచ్చేది మాకు తెలీదే. మామూలుగా అనౌన్స్ ఏం చేస్తున్నారంటే, వీఆర్ఓ వస్తున్నారు, ఎంఆర్ఓ వస్తున్నారని చెప్పేసి అంటే వాళ్ళతో ఈ సమస్య మాకు తీరదని చెప్పేసి మేము ఏం వద్దని చెప్పేసి అనుకున్నామనమాట. తర్వాత ఉదయం మేము పని చేసుకొని మిద్దెక్కాము. మిద్దెక్కితే ఏమైందంటే, ఇక్కడికి మేము ప్రతిరోజు మా మా చార్ట్ చూస్తే మీకు తెలుస్తుంది మేమేంటి అని. మేము ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికొస్తామనమాట. అంటే సంవత్సరం పాటు మానేసినాము. మళ్ళీ స్టార్ట్ చేసినాము. అట్లా మిద్దెకి చూషినా అనమాట. చూస్తే ఈ గుడి దగ్గరికి ఎవరో వస్తున్నట్టు అనిపిచ్చింది. ఎవరా అనుకున్నాము. ఏమో ఎండోమెంట్‌కి సంబంధించిన వాళ్ళే వచ్చుంటారేమో అని జెప్పేసి ఇక్కడికొచ్చామనమాట. అంటే ఆంజనేయ స్వామికి సంబంధించి మేము పెట్టుకున్నామనమాట. మేమే చేస్తున్నాం ఇక్కడ అని జెప్పేసి. రోజు పూజలు జేస్తాము. అని జెప్పేసి వచ్చి ఆయనడిగితే, ఓహ్! ఎవరు చేస్తారమ్మ అంటే, ఆ! మీరే చేస్తారా? సరే అని జెప్పేసి పేరు రాసుకున్నాడు. ఇంకా మేము మాట్లాడాలనుకుంటే మాట్లాడనీకి అవకాశం ఇవ్వట్లే ఆయన. ఎందుకా అనుకున్నాను. ఎవరైతే లక్ష్మీమాత పొలం గుత్త తింటూ పూజ చేస్తుందో ఆమె ఆల్రెడీ మా గురించి చెప్పేసిందనమాట. వాళ్ళు చెప్తారు అది ఇది అని చెప్పేసి. ఆమెకు వీళ్ళకు ఏం మంతనాలు జరిగాయో మాకు తెలీదు. ఆయన మాతో మాట్లాడనీకి కూడా ఇష్టపడట్లేదనమాట. ఈయన ఇంత అవాయిడ్ చేస్తున్నాడు మమ్మల్ని అని చెప్పేసి మేమనుకున్నాము. అయినా ఏం పర్వాలేదని చెప్పేసి అనుకున్నాము. ఆయన ఏదో మా నాన్న ఫోటోసు ఆధార్ కార్డ్ అవి అడిగితే ఇచ్చాము. బ్యాంక్ అకౌంట్ కూడా అడిగారనమాట. మాకు తెలీదు మళ్ళీ ఇస్తామని చెప్పేసి అన్నాము. ఇంక తర్వాత ఇవ్వడానికని మా చెల్లెలు వెళ్ళింది. మా చెల్లెలు వెళ్ళాక నేను కూడా వెళ్ళా అనమాట అక్కడికి. వెళ్ళిన తర్వాత కలెక్టర్ కూడా వచ్చారని తెలిసిందనమాట. అప్పటికే పెద్ద క్యూ ఉందక్కడ కలెక్టర్‌తో మాట్లాడడానికి, చేయడానికి అని చెప్పేసి చాలామంది ఉన్నారు. ఏదో సమస్య చెప్పుకోవడానికనమాట. ఇంక మేము అప్పుడప్పుడు ప్రిపేర్ కాలేదు కాబట్టి ఆమెతో మాట్లాడలేదు. కానీ మా వీధిలో లైట్ లేదని చెప్పేసి చెప్పానామెకి. ఒక అర్జీ రాసిచ్చాను. ఆమె అయితే మంచిగా రిసీవ్ చేసుకుంది. మంచిగా మాట్లాడిందనమాట. అరే! ఆమెతో ఈ విషయాలను మాట్లాడింటే ఎంత బావుండో అనుకున్నాము. కానీ సమయం కుదరలేదు. ఇంక అప్పుడే ఆ ఎండోమెంట్ ఆయనకి మేము ఈ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలని చెప్పేసి మా చెల్లెలు అక్కడే కూర్చుంది. అప్పటికే కలెక్టర్ వెళ్ళిపోయారు. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు కృష్ణుడి గుడి, రాముడి గుడి అంతా కొలతలు తీసుకుంటున్నాడనమాట. అప్పుడు మా చెల్లి అక్కడికెళ్ళి చెప్పిందంట. మీరు ఇక్కడికి ఈయనకి ఈ గుడి ఈయననే చేస్తున్నాడని చెప్పేసి మీరు అంటున్నారేమో. ఈయన మంచిగా చేయడు. ఈయన డ్రింక్ చేస్తాడు, పేకాట ఆడతాడు. ఎవరైనా గుడి కాడికొస్తే కూడా తిడతాడనమాట. కొంతమంది యూత్ ఉంది. వాళ్ళిక్కడ భజన చేస్తుంటారు. తిడతాడు వాళ్ళని. వాళ్ళు కూడా అంటున్నారు. అవునక్క మీరు నడుస్తున్నప్పుడు బాగుండే. ఇప్పుడు అస్సలు బాలేదు. ఆయన అంతా తిడుతున్నాడు అది ఇది అని చెప్పేసి చెప్పారనమాట మాతో. మేము లైట్‌గా తీసుకున్నాము. తర్వాత తర్వాత ఈయనకి చెప్తుంటే ఆయన వినొచ్చి, "ఏం నువ్వు అంటే కొద్దిగా మాట్లాడడం, గట్టిగా అరవడమో చేశారంట. చూడంటే మా చెల్లెల్ని అరుస్తున్నారంట. నేనే చేస్తున్నా అని చెప్పేసి. అక్కడ అందరికి తెలుసు అక్కడ వాళ్ళు ఏం చెయ్యరు. అక్కడ ముగ్గుండదు, నీట్‌నెస్ ఉండదని ఆ ఊర్లో అందరికి తెలుసు. మళ్ళీ ఊర్లో అందరికి తెలిసినప్పుడు కలెక్టర్ వచ్చినప్పుడు ఒక్కరు ఒక్క మాట కూడా చెప్పలేదు చూడండి. అంటే కొద్దిగా ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు ప్రశ్నించాలి కదా! ఎవరు అడగలేదనమాట. మేమేంటంటే అక్కడ కొలతలేస్తున్నారు కృష్ణునికైతే ఎవ్వరు చెయ్యట్లేదు అని చెప్పేసి ఆయనతో అంటే, ఆ ఎండోమెంట్‌కి సంబంధించిన ఆయన కూడా సరింగా పట్టించుకోలేదనమాట. ఏంటమ్మా అది ఇది అని చెప్పేసి నేను ఈయనకే ఇస్తాను. అది ఇది అని చెప్పేసి అంటున్నాడంట. లేదు సార్ మీరిక్కడ నీట్‌నెస్ చూడండి. ఇక్కడ నీట్‌గా లేదు గదా! అని చెప్పేసి అంటే కూడా మాకు అవన్నీ సంబంధం లేదు. మేము వీళ్ళకే ఇస్తాము. వీళ్ళకే చేస్తామని మాట్లాడుతున్నారంట. అంటే ఇంక వాళ్ళంత నిర్లక్ష్యంగా మాట్లాడినప్పుడు మేమేం చేస్తాం? మా చెల్లెలికి అర్థం కాలేదనమాట. నేను అంతవరకు అక్కడే ఉన్నాను. దాహంగా
దాహంగా ఉంటే ఇంటికొచ్చాననమాట. అంతలోపు ఇదంతా జరిగింది. మా చెల్లెలు ఇంటికొచ్చింది. "ఏమిరా ఇచ్చేసావా ఆయనకి అది అకౌంట్" అంటే, ఇంకా అకౌంట్ నంబర్ చేతుల్లో అది అకౌంట్ బుక్ చేతుల్లోనే ఉంది. ఏడుస్తుందనమాట. "ఏమైంది? ఏమైంది?" అంటే, "ఇట్ల పని ఆయన గూడా అరుస్తున్నారు. నీకేమమ్మా?" అని కొద్దిగా గట్టిగా అరవడం, గట్టిగా చూడడం అది చేసినారంట. మా చెల్లయితే చాలా బాధపడింది. తర్వాత నేను వెళ్లి చూశాను. అక్కడ అందరున్నారని జెప్పేసి వెనక్కొచ్చేసాను. ఇప్పుడు అంతమందొచ్చినప్పుడు గుడి నీట్‌గా ఉందా? లేదా? చూడాలి గదా! ఏం చూడకుండానే వాళ్ళకే ఇస్తాం, వాళ్ళకే చేస్తామని ఎలా అంటారు? అంటే ఎండోమెంట్ అన్నప్పుడు అన్నీ తెలిసుంటాయి కదా! గుడి ఎలా ఉంది? నీట్‌గా ఉందా? లేదా? వీళ్ళకి ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? మరి నీట్‌గా లేదు మీరే చేస్తున్నారు అని జెప్పేసి మీరెలా అంటారు? మాకెలా చెప్తారని జెప్పేసి అనొచ్చు గదా! ఏమనలేదంటే వీళ్ళకే ఇస్తాము. మాకు నీట్‌గా ఉన్నా, లేకపోయినా మేము వీళ్ళకే ఇస్తాము అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారనమాట. చాలా బాధలేసింది. మేము 10 ఇయర్స్‌గా ఒక సంకల్పం పెట్టుకున్నామనమాట. గుడికి ఒక మంచి బ్రాహ్మణులుండాలి. మంచిగా పూజలు చేయాలి. ఉదయం, సాయంత్రం, నైవేద్యం అవన్నీ ఉండాలి. సాయంత్రం అయితే కొన్ని ప్రవచనాలుండాలి మన దేవుని గురించి, మన పురాణాల గురించి చెప్పాలి అని జెప్పేసి ఒక సంకల్పం పెట్టుకున్నాము. ఇంక సంకల్పం పెట్టుకుంటూనే ఉన్నాం గానీ, ఇది లేదనమాట. అందుకే మీకు చెప్తున్నాము. ఇది గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళండి. ఎవరైతే గుడిలో మంచిగా పూజలు చేస్తారో వాళ్ళని ఇక్కడికి పెట్టండి కానీ ఎవరినంటే ఎవరు తీసుకొచ్చి పెడితే అంతగా మంచిగా ఉండదు. ఎందుకంటే మీరు చేసే పనిలో పుణ్యం రాదనమాట. మంచి ఉండదు. అంటే గవర్నమెంట్ మంచిగానే చేస్తుంది ఊర్లో వాళ్ళు. ఈ గవర్నమెంట్ వ్యవస్థ గవర్నమెంట్ ఉద్యోగులు చూడండి ఎవరు చేస్తున్నారు లేదని చూసి ఇవ్వాలి. ఊకే 10,000 ఇచ్చేస్తే అయిపోతుందా? అంటే అనవసరంగా గవర్నమెంటు ఖజానా అయితే మనం చేస్తున్నామని అర్థమవుతుంది గదా! అలాంటప్పుడు వదిలేయండి. గుళ్ళో ఎవరైతే లక్షన్నర డబ్బులు తీసుకొని గూడా గుళ్ళో సలేని వాళ్ళుకి లక్షన్నర వస్తున్నప్పుడే అమ్మవారి గుడి ముందర ముగ్గు వేయలేదు. అలాంటిది ప్రతి గుడికి నేనే చేస్తున్నాను అని జెప్పేసి రాముడిని, కృష్ణుడిని, శివాలయము, పక్కన విష్ణుమూర్తిని అందరూ ఆయన్నే పెట్టుకున్నారంట. అంటే లక్షన్నర వచ్చినప్పుడే చేయలేని వ్యక్తి ఇప్పుడు ఇన్ని దేవుళ్ళకి చేస్తాడా? ఒక్క గుడిని చేయలేని వ్యక్తి ఇన్ని గుళ్ళకి చేస్తారా చెప్పండి? అలాగే ఇంకోటేంటంటే గుళ్ళో చేసే వాళ్ళకి డబ్బులిస్తున్నామంటే ప్రతి ఒక్కరు నేనే చేస్తున్నాను అని జెప్పేసి వచ్చేసి పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో 10 ఇయర్స్‌గా చేస్తున్నాం మేము. ఈ గుడిని గూడా వేరే వాళ్ళు పెట్టుకున్నారు. అంటే దీన్ని గూడా రాజకీయం చేశారనుకోండి. ఇంకా మేమైతే మా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి. 10 ఇయర్స్‌గా మేము ఏ విధంగా సేవలు చేశాము దేవాలయంలో అవన్నీ వీడియోస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడికి ఇంకా ధైర్యంగా రాలేకపోయినారు. ఇంకిదండి ఏంటంటే అనవసరంగా 10,000 ఉన్నాయి. వదిలేయండి. గవర్నమెంట్‌కి ఒకటే చెప్తున్నాను చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. 10 చెకింగ్ చేసి స్ట్రిక్ట్‌గా ఉండే పాటిదిని గుళ్ళకి 10,000 ఇవ్వండి. లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే తీసుకుంటారు గానీ చెయ్యరు. అనవసరంగా డబ్బులు వేస్ట్ అయితాయన్నమాట. గవర్నమెంట్ డబ్బులు వేస్ట్ అయితాయని మేము చెప్తున్నాము. ఇట్లనే పెట్టండి. వచ్చేవాళ్ళు చేసుకుంటారు. లేకపోతే ఇట్లే ఉండండి. ఎందుకంటే డబ్బులిచ్చే ఉంటాయి. డబ్బులు ఇవ్వకపోయినా ఇలానే ఉంటాయి. అలాంటప్పుడు డబ్బులెందుకండి? ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా దేవాలయాలు బాగుండాలి. దేవాలయాలు దీపం, ధూపం, నైవేద్యం జరగాలి అనుకుంటే గుడికి ఒక టీచర్ ఎలాగో దేవాలయానికి ఒక బ్రాహ్మణుడు అలాగే అన్నమాట. చాలామంది బ్రాహ్మణులు డబ్బులు లేక చాలా అల్లాడుతున్నారని అర్థమైంది. ఒక గవర్నమెంట్ టీచర్‌కి ఏ విధంగా అయితే ఆహ్, సాలరీ ఇస్తున్నారో, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో, అలాంటివన్నీ ఒక బ్రాహ్మణ్‌కి కూడా పెట్టండి. అప్పుడు అందరూ గుడిలోకొచ్చి బ్రాహ్మణులు సేవ చేసుకునే విధంగా ఉంటుంది. అది కూడా అండి మంచి బ్రాహ్మణులు పెట్టండి. బ్రాహ్మణులు అంటే అందరూ మంచిగానే లేరిప్పుడు. వాళ్ళు కూడా డబ్బుకి ఆశపడుతున్నారు. ఇంకా అది కాదంటే ఇప్పుడు చదువుకొని ఉన్న అబ్బాయిలు చాలా మంది ఉన్నారనమాట. జాబులు లేక అలా ఉన్నారు. అలాంటి వాళ్ళకివ్వండి. చేసుకోండి మీరే మంచిగా చేయాలి. ఉదయం, సాయంత్రం పూజ చేయాలి. నీట్‌గా పెట్టాలి. మన దేవుడంటే ఏంటో చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీరు చెప్పండి. అలా చేయండి. అప్పుడు అబ్బాయిలు కూడా ఇది బావుందిరా నెలకు 10,000 వచ్చినా చాలనుకునే యూత్ చాలా మంది ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకన్నా అవకాశం ఇవ్వండి. చదువు, సంస్కారం లేని వాళ్ళకి ఇవ్వొద్దండి. మంచిగా ఎంక్వైరీ చేయండి. మంచిగా ఉండాలి. మనం ఒక పని చేస్తున్నామంటే అది పక్కాగా ఉండాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలాంటి వాళ్ళని పెట్టండి. అందరిని పనికిమాలిన వాళ్ళనైతే పెట్టొద్దు. డబ్బు కోసం ఆశపడుతున్నారు గానీ సేవ చేయాలని ఎవరికీ లేదు. ఇక్కడ మళ్ళీ ఏంటయిందంటే ఒక రాజకీయం వచ్చేసిందనమాట. మేము తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళము. ఇది మాదే. మాకు సంబంధించిన వాళ్ళనే పెట్టుకుంటాం అనేది గూడా ఉందనమాట. అలాంటిదేం లేకుండా దీనికి కూడా ఒక పరీక్ష పెట్టండి. ఇప్పుడు ఒక టీచర్ ఉద్యోగానికి, ఒక కలెక్టర్‌కి, ఒక ఎస్ఐకి ఎలాగో పరీక్ష ఇంటర్వ్యూలు పెడుతున్నారు, పరీక్షలు పెడుతున్నారు. అలాగే ఈ దేవాలయాన్ని కూడా పెట్టండి. ఎలా అంటే వాళ్ళకి అష్టోత్తరాలొస్తాయా? స్తోత్రాలొస్తాయా? వాళ్ళకి దేవుని గురించి ఏ దేవుని గురించైతే వాళ్ళు పెట్టుకుంటున్నారో, ఆ దేవుని గురించి వాళ్ళకేం తెలుసు అనేది ఇంటర్వ్యూ చేయండి. అప్పుడు బావుంటుంది. ఎందుకంటే అనవసరంగా డబ్బులైతే వేస్ట్ చేయొద్దండి. గవర్నమెంట్‌కి మా విన్నపం అనమాట. ఒకసారి ఆలోచించి మీరు ఈ ఇవి అందరికీ అండి ఏం చెప్తున్నామంటే ఈ ఈ మా వీడియోని వైరల్ చేయండి.
ఇది గవర్నమెంట్‌కి వెళ్ళాలి. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పీఎం నరేంద్ర మోడీ గారికి అందరూ చూడాలి. మేమేంటంటే 10 ఇయర్స్‌గా చేస్తున్నాము. ఏంటంటే మీరు మాది శ్రీమంచ యూట్యూబ్ శ్రీమంచ ఫేస్‌బుక్ ఉందనమాట. చూడండి మేము ఎలాంటి పూజలు చేశాము, ఏంటి దేవుళ్ళని ఏ విధంగా అలంకరణ చేసుకున్నాము, అవన్నీ ఉంటాయన్నమాట చూడండి. ఈ వీడియోనైతే చాలా వైరల్ చేయండి. అనవసరంగా అయితే గవర్నమెంట్ ఖజానాన్నయితే వేస్ట్ చేయొద్దండి. ఇదే మేము కోరుకుంటున్నాము. మా సంకల్పం అయితే ప్రతి గుడిలో బ్రాహ్మణులుండాలి. మంచి బ్రాహ్మణులుండాలి. వేదం తెలిసిన బ్రాహ్మణులుండాలి. ఇదిరా మంచిగా పూజలు జరగాలనమాట. ఉదయం, సాయంత్రం గుళ్ళు నీట్‌గా ఉండాలి. అదే అండి మేము కోరుకుండేది. ప్లీజ్ ఈరోజైతే మాకు చాలా అవమానం జరిగింది. అందరి ముందర ఆయన అక్కడ పూజ చేసి ఆమె కొడుకు గట్టిగా మా చెల్లెల్ని అరిచారంటే చాలా బాధగా ఉంది. అక్కడ ఆయన అరవడమేమో పక్కనున్న ఎండోమెంట్ అధికారి కూడా అంత నిర్లక్ష్యంగా ఒక అమ్మాయిని మాట్లాడడం మాకైతే అస్సలు నచ్చలేదు. ప్లీజ్ అండి ఈ వీడియోని వైరల్ చేయండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్.